హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోగలిగే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ను ఉంచి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 లవంగాలు, 1/2 ఇంచు చెక్క వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి ఉంచుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యి కొంచెం రంగు మారిన తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ మీద మనం మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ ఆల్మోస్ట్ ఉడికి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంతసేపు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్లోని వాటర్ అంతా పోయి నూనె పైకి తేలే వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని మనం మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాము, ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండా వేయకుండా. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండా ఫ్రై చేయడం వలన బాండువ అడుగంటొచ్చు. ఒకవేళ అలా బాగా అడుగంటేటప్పుడు వాటర్ పోసుకొనైనా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇలాగే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రైని చేయడానికి 15 నుంచి 20 నిమిషాల టైం పడుతుంది. ఇలా తయారు చేసుకున్న చికెన్ ఫ్రైని రసంతో కానీ పప్పుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.